ఈరోజు మంచి మాట. చేయడానికి ఒక పని, చెప్పుకోవడానికి ఒక మనిషి, ఎదురు చూడడానికి ఒక క్షణం. చేయడానికి పని మనని బిజీగా ఉంచుతుంది. మనసులో అనవసరమైన ఆలోచనలు లేకుండా, వర్రీ లేకుండా మనకి ఒక చేతిలో పని ఉంటే చాలా మంచిది. అది చేయడానికి ఒక పని ఉండాలి. అలాగే మన మనసులో మాట చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి లేనప్పుడు కనీసం మనం భగవంతుడికైనా చెప్పుకోవచ్చు. మన మనసులోనే ఉన్నాడు కాబట్టి. అందుకని చెప్పుకోవడానికి ఒక మనిషి కానీ, భగవంతుడు కానీ. అలాగే ఎదురు చూడడానికి ఒక క్షణం అంటే హోప్, ఆప్టిమిజం ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇదే ఈరోజు మంచి మాట. సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాలప్రగడ.